ద్వారా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఆ దేవాది దేవుడికి హృదయపూర్వక వందనాలు. మరి మన సంఘంలో అందరం కూడా కూడుకుని మరి ఇటు ధన్యత ఇచ్చిన ఆ దేవాది దేవుడికి హృదయపూర్వక ధన్యవాదాలండి. సంఘంలో ఉన్న సహోదరులందరికీ కూడా ప్రభు పేర చేసి వందనాలు చెల్లించుకుంటాను. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుంటాను. మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును పొందనాలయ్యా. ఆయన ఇదిగో తండ్రి, మేమందరము ఈ సన్నిధానంలో కూర్చుని ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మా ఆత్మను వెలిగించుకుని మరి మీ మాటలు మరి వినుటకు సిద్ధపడి ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన, మీ మాటలు మేము చెప్పబోతున్నాం తండ్రి. మీ మాటలు చెప్పబోతుండగా నాకు ఆత్మ సహాయం పడుతుంది. మీ మాటలు సరిగా వివరించి చెప్పగలిగే మనుషులు జ్ఞాన హృదయం నాకు కలగజేయండి. వింటున్న మీ పిల్లలందరూ కూడా గ్రహించి దాని ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మీ పిల్లలందరికీ దయచేయండి. ప్రతిమలకు ఈ చిన్న ప్రార్థన యేసయ్య పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాను నా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, కీర్తన గ్రంథం తీయండి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం అండి. కానీ మరి ఈ మాటల్లో కొద్దిగా ఈ మాటలు కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోని మరి ఈ మాటలు కొద్దిగా ఒకసారి జ్ఞానిద్దామని మనం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే దుష్టుడు ఆలోచన చెప్పున నడవక, మనం దుష్టుడు ఆలోచన చెప్పున నడవకూడదండి. ఆ మార్గంలో మనం ప్రయాణించకూడదు. ఎందుకంటే మరి శాస్త్రులు పరిశీలనలు ఏమంటారంటే, ఆనాడు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ప్రియమైన దేవుని పిల్లరా ఏమంటున్నారు తెలుసండి? ఈయన పాపులతోటి సుంకరులతోటి భోజనం చేస్తున్నాడు, తిరుగుతున్నాడు అని అంటున్నారు యేసుక్రీస్తు. కానీ ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు పాపులతోటి సుంకరులతో తిరుగుతుందని శాస్త్రులు పరిచయాలు అంటున్నారు కదా. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఏముందంటే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక. అంటే ఆయన పాపులతోటి సుంకరులతోటి తిరిగాడు. అంటే వాళ్ళ మార్గంలో వాళ్ళ ఆలోచన ప్రకారం వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి రావడానికి నిర్ణయం ఉందండి, దేవుడు పెట్టిన విధి అండి. అదొకసారి చూసి మళ్ళీ వచనంలోకి వద్దామండి. ప్రియమైన దేవుని పిల్లరా, లోకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం తీయండి. ఎవరన్నా ఒకరు చదవండమ్మా. లోకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం అండి. సరే అండి, నేనే చదువుతున్నాను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లరా, నశించిన దాన్నంట వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. అంటే మన ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరండి? చెడిపోయారండి. చెడిపోయారు. వాళ్ళ హృదయాలు కానీ, వాళ్ళ తలంపులు కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ అన్నీ చెడిపోయి ఉన్నాయి. అలాంటి చెడిపోయిన ఈ లోకంలో చెడిపోయి తీరని లోకానికి వెళ్ళిపోతున్నారు. అదే పాతాళ లోకం. ఆ లోకానికి వెళ్ళిపోతున్నారు. తండ్రి ఆవేదన పడుతున్నాడండి. అయ్యో, నా పిల్లల్ని ఎలా రక్షించాను? ఎలాగంటే, తండ్రి నేను ఉన్నానండి, తన కుమారుడినే మనకి ఈ లోకానికి పంపించాడు, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు. మరి లోకానికి వచ్చి తన ప్రాణాన్నే మన కొరకు తన రక్తాన్ని దారిపోసాడండి. ఆ రక్తం ద్వారాగా పవిత్రులుగా తీర్చబడ్డాం, మన పాపములు కడిగివేసి. కానీ
మన అందరం నశించిపోయేవాళ్ళమేనండి, పాతాళానికి పోయేవాళ్ళమేనా? యేసుక్రీస్తు వారు వచ్చాకనే మన మార్గములు ఏంటో, క్రీస్తు మార్గం ఏంటో మనం తెలుసుకున్నాం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. కాబట్టి కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం ప్రియమైన దేవుని పిల్లరా, కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించుకోవాలి. ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చదివితే ధన్యత వస్తుందండి, ధ్యానించడం వల్ల వస్తుందా? ధ్యానిస్తేనే మనకు అర్థమవుతుందండి. దేవుడి మాటలు ఏంటంటే చదువుకుంటే వెళ్ళిపోతే అర్థం కాదండి. ప్రతి మాటను కూడా ధ్యానించాలండి, ధ్యానించి చదివాలి. దివారాత్రులు ధ్యానించమన్నాడు. ధ్యానించకపోతే చాలా ప్రమాదం తెలిసే ప్రియమైన దేవుని పిల్లరా. బైబిల్ చదవకపోతే చాలా ప్రమాదం. ఎందుకు ప్రమాదం లాస్ట్ వచనంలో చెప్తున్నాను నేను. కానీ బైబిల్ చదవకపోతే చాలా ప్రమాదం. బైబిల్ ప్రతిరోజు ప్రతిదినం దివరాత్రులు చదవాలి. చదివితే దాన్ని ధ్యానించాలి, ధ్యానించగలగాలి. ధ్యానిస్తే ఏమవుతుందంటే అతడు నీటి కాలువ యోరను నాటబడిందే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును. ఫలాలిచ్చే చెట్టు వలగే ఎదుగుతాం. ఒక చెట్టు ఎండిపోయి నాశనం అయిపోలా కాకుండా ఫలమిచ్చే చెట్టు వల్ల ఎదుగుతాం. అంటే ధ్యానించకపోతే ఏమవుతుందో తెలుసా ప్రియమైన దేవుని పిల్లరా? ఈ బైబిల్ని కానీ పట్టించుకోకపోతే ఏమవుతుందో తెలుసా? ఒకనాడు నోబగా తరంలో ఏం జరిగిందో తెలుసా? భూమి మీద నరులు అందరూ కూడా చెడిపోయారండి. హృదయం నొచ్చుకునేంతగా దేవుడు అంటే ఈ ప్రకృతిలో ఈ సృష్టిలో ఎంతో ఆహారాన్ని చేసి అన్నీ ఇచ్చి, సూర్యుని ఇచ్చి, వెలుగునిచ్చి, రాత్రులు సూర్యచంద్ర నక్షత్రం నుంచి అన్నీ మన కోసం ఇచ్చి ఆయన కష్టాన్ని అంతా మనకు పెట్టి 7వ విశ్రాంతిని తీసుకున్నాడే. అలాంటి దేవుడిని చూడని ప్రియమైన దేవుని పిల్లరా, మనం నిజంగా అడక్కముందే కదండి ఆహారం అంతా పెట్టిన సరే నిర్లక్ష్యం చేసి మనం బ్రతికితే ఎలాగండి? ఒకసారి ఆదికాండం తీయండి. ఆదికాండము 6వ అధ్యాయము. ఎలా ఉన్నారంటే నోహు కాలంలో అసలు నోహు గారు ఎవరు చూద్దామండి. 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిపరుడును. నోవాహు ఎవరంటండి? నీతిపరుడు అంటే నా తరంలో. నోవాహు గారు నీతిపరుడు అంటే ఆ తరంలో. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ తరములో నిందార్హుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అంటే దేవుని మాటను నిర్లక్ష్యం పెట్టక ప్రతిదీ కూడా విని గ్రహించి ఆ మాటల ప్రకారంగా నడవడం వల్లే దేవుడితో సావాసం కలిగినవాడు, దేవుడితో నడిచినవాడు. అని ఈయన ఎవరి కుమారుడండి నోవాహు గారు? పై వచనంలో చూసినట్లయితే 5వ అధ్యాయము 30వ వచనం. లేమెకు నోవాహును కనిన తర్వాత లేమెకు నోవాహును కన్నాడండి. అంటే లేమెకు కుమారుడు నోవాహు. ఆ తరములో నిందారహితుడిగా ఈయన ఒక్కడే నీతిమంతుడిగా కనబడ్డాడండి. అంటే లోకమంతా చెడిపోయిందనండి. మొత్తం లోకమంతా ఎలా ఉందంటే ఆ నాటకాల్లో ఇతను ఒక్కడే నీతిమంతుడిగా, ఈ తరంలో నీతిమంతుడిగా కనపడుతున్నాం. అంటే ఆ నోవాహు ఏం చేశాడండి ప్రియమైన దేవుని పిల్లరా? తన కుటుంబాన్ని రక్షించుకున్నాడండి. వాడలోకి రప్పించుకున్నాడు. రక్షణ అనే వాడలోకి వెళ్ళాడండి. రక్షణ అనే వాడలోకి తన కుటుంబాన్ని కూడా నడిపించుకున్నాడు. నోవాహు గారి కుమారులు ఎంతమంది అండి?
ముగ్గురండి, ముగ్గురు కోడళ్ళు భార్య, మొత్తం ఎంతమంది అండి? 8 మంది అండి. ప్రియమైన దేవుని పిల్లరా, నాహు గారి కొడుకులు ముగ్గురు పేర్లు ఏంటండి? సేము, హాము, యాపేతు అండి. అంటే దేవుని పిల్లలు ఎంత బాధపడి ఉంటాడు దేవుడు. ఒకసారి చూడండి, కథ వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. దేవునికి ఎంత బాధ కలిగించారో ఒకసారి చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనమండి. ప్రియమైన దేవుని పిల్లరా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదియు. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉంటారా? నరుల చెడుతనం అంటే గొప్పదంట. చూడండి గొప్పదంట. ఎంత ఎలా చెడిపోయి చూడండి, ఎంత చెడిపోయి అంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడని ఒకసారి చూడండి. చదవండి ప్రియమైన దేవుని పిల్లరా. గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచాడు. వాళ్ళ తలంపులు, వాళ్ళ హృదయాలు చూస్తే మహాభయంకరంగా ఉన్నాయండి, చాలా గొప్పగా ఉన్నాయండి. సహించలేకపోయాడండి ఇంక దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలు ఇంకా సహించలేకపోయాడండి, ఇంకా అంతం చేయాలనుకున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లరా, వింటున్నారా? సరిగానే అంతం చేయాలనుకున్నాడు, నిశ్చయించుకున్నాడు ఇంకా దేవుడు. నావహు, ఇగో నీ కుటుంబాన్ని నువ్వు శతిమానపు నువ్వు తయారు చేసుకో, ఎన్ని కొలతలో అన్నీ చెప్పాడండి దేవుడు. ఆ కొలతల ప్రకారం చేసుకున్నాడు. ఒక ఆడది ఒక మగదిగా అన్నీ చేర్చుకున్నాడు. అన్నీ కూడా పిలువబడ్డాయి, వాళ్ళకు చేరాయి. అంతేండి, అంత చేస్తారండి. అంటే ఎందుకో తెలుసండి, దానికి ఎంత బాధ కలిగించారు చూడండి. గుండెల్లో గుణపం తిప్పితే ఎంత బాధ ఉంటుందండి. కిందకు వచ్చి నుంచి ఒకసారి చదవండి. 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్నంత పనిచేస్తాడు. ప్రియమైన దేవుని పిల్ల, హృదయంలో నొచ్చుకున్నంతగా ఈరోజు మన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి చూడండి. ఈరోజు కూడా బాధపడతలేదంటారా? తండ్రి అయిన దేవుడు మన వల్ల ప్రతి క్షణం బాధపడుతున్నాడండి. అనుక్షణం మనం చేసే కార్యక్రమాలు, మొబైల్ వల్ల, టీవీల వల్ల, మనం నడిచే నడక వల్ల దేవుని సన్నిధికి వచ్చేటప్పటికండి ప్రియమైన దేవుని పిల్లరా, ఎంతో భయభక్తులు, ఎంతో వినయం. ఇవన్నీ దేవుడి దగ్గర నటించకూడదని మన అందరూ కూడా మన బ్రతుకులు దిద్దుకోవడానికి వస్తున్నాం దేవుని సన్నిధికి. భయభక్తి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేట ఎంతో శ్రేష్టకరము, ఎంతో మనోహరము. ఎంతో భయం కలిగి దేవుని సన్నిధిలో మనం జీవించాలి. అదండి, నరులు చెడుతాం ఎంతలో ఉందంటే ప్రియమైన దేవుని పిల్లరా. ఇంకో వచనం చూసినట్లయితే 12వ వచనం కూడా చూడండి. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులను తమ మార్గమును చెరుపు వేసుకుని ఉండేది. సమస్త భూమి మీద ఉన్న సమస్త శరీరులు కూడా తమ మార్గమును చెరుపు వేసుకున్నారంట. చూడండి, దేవుడు చెప్పిన విధులని కట్టలు నామగారు వాడ తయారు చేశారు. 100 సంవత్సరాలు తయారు చేశారు కదా. ఇవన్నీ ఎంత సువార్త చేసి ఉంటాడండి ఆయన. అంటే అలాగైనా కాదు, నావు బంధువులు లేరా, నావు అత్తగారు, మామగారు, ఇలా కుటుంబాలు ఉంటాయి కదా. అంటే వాళ్ళు కూడా చేరలేదంటే చూడండి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంత భయంకరంగా కుటుంబాలను మొత్తం దేవునికి హృదయాలు నొచ్చుకునేంత పని చేశారండి. కాబట్టి ఈరోజు మనం అదే స్థితిలో ఉన్నామా? నావకాల్లో మళ్ళీ అంతం చేయను అన్నాడు, ఒక నిబంధన పెట్టాడు ఇంద్రధనుసు కింద. ఈరోజు క్రీస్తు రాకడ త్వరలో రాబోతుంది. క్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఈ అంచు దినాలు మనము నావు కాలంలో ఎలా ఉంటున్నాం, మనుషు కుమారుడు రాకడ కూడా అలా ఉండేనని చెప్పాడు. మరి మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? మనకి మరణం తథ్యం అండి. మరణం తథ్యం అన్నప్పుడు మరణం లేకపోతే నువ్వు ఏదైనా చేయొచ్చు, మరణం తథ్యం. మరి దేవుడు మహాభయంకరుడు, మహా ఉగ్రుడు. ఎన్నో పేర్లు ఉన్నాయండి ఆయనకి. ప్రేమ కలివాడు, కరుణమేడు, కరుణ సంపన్నుడు, ఎంతో ప్రేమ చూపు, దయ చూపువాడు. ఇంత పాపం చేస్తున్న, ఇంత మనం ఆయన బాధ పెట్టిన మనం ఇంకా ప్రేమించి ఇంకే భూమి మీద ఉంచుతున్నాడంటే
ప్రతిదినము మన జీవితాలు దిద్దుకోవాలని. కానీ ఆదికాండం అండి 8వ అధ్యాయము 21వ వచనం అండి. ఇప్పుడు యెహోవా ఇంపైన వాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా బలి జరిగిందండి. ఆ బలిదానం ద్వారా ఇంపైన సువాసన బట్టి ఆగ్రహించి ఇక మీదట నరులను భూమిని మరలా శపించను అన్నాడండి. ఎందుకనగా నరుల హృదయాలోచనలు వారి బాల్యం నుండి చెడ్డది. అసలు ఇప్పుడు వచ్చామండి మనం, చిన్న బిడ్డల నుంచి ఇప్పుడు వచ్చాం మనం. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? బాల్యం నుండి అంట. అంటే చిన్న వయసు నుండి. బాల్యం నుండి ఇక్కడ బాల్యం పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, మధ్య వయసు వారు ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు. అంటే బాల్యం నుండి కూడా వాళ్ళ హృదయం చెడ్డదంట. అప్పుడు ఒకసారి చదువుతున్నారండి మళ్ళీని ప్రియమైన దేవుని పిల్లలు ఒకసారి. ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచనలు వారి బాల్యం నుండి చెడ్డది. వారి బాల్యం నుండి చెడ్డది. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, మీ పిల్లల విషయంలో ఇప్పుడు తల్లిదండ్రులకు చెప్తున్నాను, మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పెంచుతున్నారా? లేదంటే బాల్యం నుండి వాళ్ళ ఉదయం చెడిపోయి దేవుడు నొచ్చుకునేంతగా రాడు నావకాలం ఈరోజు అంత్యదినాల్లో యేసుక్రీస్తు రాకడకు మనము కూడా దేవుణ్ణి బాధ పెట్టేవారు ఉన్నామా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మీ పిల్లలను దేవుణ్ణి బాధ పెట్టేవారుగా కాకుండా దేవుణ్ణి ఆనందపరిచే విధంగా పెంచాలండి. ఎలాగో తెలుసండి, ఒకసారి కీర్తన గ్రంథము 139 అధ్యాయం తీయండి ప్రియమైన దేవుని పిల్లరా. కీర్తన గ్రంథము 139. కీర్తన గ్రంథము 139 అధ్యాయం. కీర్తన గ్రంథము 139 అధ్యాయం. అందరూ తీశారండి? చదువుతున్న జాగ్రత్తగానండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఏం చెప్తాడంట? మన హృదయాల్ని మనల్ని పరిశీలిస్తున్నాడు. పరిశీలించి తెలుసుకున్నాడంట. ఎలా తెలుసుకున్నాడు? ఒకసారి అక్కడికి వచ్చాక మళ్ళీ ఇక్కడికి వద్దామండి. కీర్తన గ్రంథము 14 అధ్యాయం తీయండి. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము అంటే 2వ వచనం అండి. తీసారా ప్రియమైన దేవుని పేరు? అందరు తీసారా? ఒకసారి చదువుతాను, వినండి జాగ్రత్తగా. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించినంట. కానీ ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడంటే మనల్ని ఆయన పరిశీలిస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే మనల్ని ఎవరు చూడట్లేదు కదా, ఏం చేస్తున్నాను మనం అనుకుంటాం. నా తల్లిదండ్రులు చూడట్లేదు కానీ తల్లిదండ్రులు అనుకుంటాం, పిల్లలు చూడట్లేదు కానీ తల్లిదండ్రులు అనుకుంటారు. ఇలా వివిధ విధాలుగా బ్రతుకుతున్నారు. కానీ వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించండి. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారంట. నేను చెయ్యి కూడా ఒక్కడైనా లేడు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలు మింగుదురు. భోజనం చేసేటప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేయరండి. చూసారా ప్రేమ అంటున్నాడు? ఆయన పైనుంచి చూస్తున్నాడు. అంటే మనం ఒక ఆహారం తీసుకున్నప్పుడు కూడా అంటే ఒక్కసారి మళ్ళీ వచ్చండి. కీర్తన గ్రంథము 139 అధ్యాయము. కీర్తన గ్రంథము 139 అధ్యాయము. ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడు 14వ అధ్యాయము. కీర్తన గ్రంథం 2వ వచనంలో ఇక్కడ మీకు 139వ వచనంలో
కీర్తన గ్రంథం 139 అధ్యాయము మొదటి వచనంలో ఏమంటాడు? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. ఇప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా, నేను కూర్చుండుట నేను లేచుట నా తలంపు పుట్టక మునిపే నా మనసు గ్రహించుచున్నావు. ఇప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు తల్లిదండ్రులుగా మీరు మనం కూర్చుండుట లేచుట అని మీకు తెలుసు. మీ పిల్లల్ని ఎలా పెంచాలి? ఇప్పుడు అలా కూర్చున్నప్పుడు, లేచేటప్పుడు, త్రోవలో వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలండి? దేవుని మాటలు చెప్పాలండి. ఆయన దేవుని మార్గంలో నడిపించాలండి. దేవుని మందిరంలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా బతికేటట్టుగా వాళ్ళని ప్రేరేపించి దేవుని మార్గంలో, అదే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు యేసుక్రీస్తు. అలాంటి యేసుక్రీస్తు వారి మార్గంలో తీర్చిదిద్దాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా ఇక్కడండి 4వ వచనం అండి, 3వ వచనం అండి. నా నడకను నా పడకను నువ్వు పరిశీలించి ఉన్నావు. నువ్వు పడక మీద ఏ కార్యాలు చేస్తున్నావో పరిశీలించాడు. నడుస్తూ ఏం చేస్తున్నావో, ఏమి చూస్తున్నావో, అంటే నువ్వు వాహపు చూపులు చూస్తున్నావా, లేకపోతే దేవునికి మంచిగా చూస్తున్నావా, ఏ విధంగా చూస్తున్నావో అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు దేవుడు. అన్నీ చూస్తున్నాడు. ఎందుకంటే రేపు పొద్దున్న లెక్క చెప్పవలసి ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా అని బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకను ముందును నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. వెనకను ముందును కూడా అంటే నువ్వు నా పక్కన లేడులే దేవుడు అని అనుకుంటున్నారేమో. పడుకున్నప్పుడు కూడా మీ పక్కన దేవుడు లేడు అనుకుంటున్నారేమో. మీరు ఏ కార్యాలు చేస్తున్నా మీ పక్కన లేడు అనుకుంటున్నారేమో. ప్రియమైన దేవుని పిల్లరా, మన పక్కన ఉన్నాడండి. మన పాపం చేసిన, మేలు చేసిన, కీడు చేసిన ప్రతిదీ మన పక్కన ఉన్నాడు. ఆకాశం నుండి తేరు చూసి పరిశీలిస్తున్నాడండి ప్రియమైన దేవుని పిల్లరా. కాబట్టి పరిశీలిస్తున్నాడు. ఇంకా వచ్చిన ఎపిసి పత్రిక తీయండి ప్రియమైన దేవుని పిల్లరా. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలి తెలుసా? చాలా జాగ్రత్త కలిగి మన పిల్లల్ని, ఈ మాటలు మీకు చెప్తున్నా మీకే కాదండి, ఈ మాటలు నాకు కూడా. ఎందుకంటే ఈ మాటలు నా మాటలు కాదండి, ఆ మహాదేవుని మాటలు. ఈ మాటలు మన అందరూ కూడా సరి చేసుకోవాలని, సరి చేసుకుని దేవుని ఆనందపరిచే విధంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఎపిసి పత్రిక 6వ అధ్యాయం, ఎపిసి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం అండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఇక్కడ ఉన్నారు పిల్లలు చాలా మంది ఉన్నారు. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. కానీ ప్రభువునందు ఎలా ఉండాలి? మీ పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి, ఇది ధర్మమే. ప్రభువునందంట, ప్రభువునందంటే వాక్యం బట్టి తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. ప్రభువునందు విధేయులై ఉండాలి తల్లిదండ్రులు. అంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకు పాపం రేపేటట్టుగా ఉండకూడదు. మనం దేవుడి మాటలు బట్టి వాళ్ళు ప్రేమించాలి, ప్రేమతో చెప్పుకోవాలి. కానీ అవసరమైతే గర్తం కూడా అవమన్నాడు, గర్తించమన్నాడు. కాబట్టి కింద వచ్చిన చూడండి, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. విన్నారా ప్రియమైన దేవుని పిల్లరా? నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలో మొదటిది. తండ్రులారా
మనకేనండి. తల్లిదండ్రులకు చెప్తున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బాధలోను వాటిని పెంచుడి. కానీ ఎలా పెంచాలంటే ప్రభువునందు శిక్షలోని బాధలోని వాటిని పెంచాలి. ఇప్పుడు సభలు జరుగుతాయి అనుకోండి, ఎక్కడైనా సభలు జరుగుతుంది అనుకో, తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవాలి. ఆ సభల్లో ఏం జరుగుతుందండి? దేవుని సువార్త జరుగుతుంది. ఆ వార్త విని మీ పిల్లలు దేవుని పట్ల ఎలా నడుచుకోవాలో అక్కడ మాటలు చెప్తారు. ఆ మాటల ప్రకారంగా జీవించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడు కూడా కోడి తన పిల్లల్ని ఎలాగైతే రెక్కల చాటును పెట్టిన పిల్లల్ని ఎలా తీసుకెళ్తుందో అలా తల్లిదండ్రులు పిల్లల్ని కూడా అలా తీసుకెళ్తూ దేవుళ్ళు బలపడేటట్టుగా దేవుని మాటలు అనుదినము మరి చెప్పేటట్టుగా మనం ఉండాలండి. అలాగే పిల్లలు కూడా ప్రార్థన చేయించాలి. మొకాలు ప్రార్థన కుటుంబంలో సాయంత్రం అయితే కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని కొన్ని మాటలు చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధించాలి. 3-4 ఉన్న చోట నేను ఉంటానన్నాడండి. కాబట్టి మీరు ఏం చేయాలో తెలుసా తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలను వాటిని పెంచుడి. ఇంకో మాట, దాసులారా యథార్థమైన హృదయము గలవారే భయముతోను, ఈ భయము యేసుక్రీస్తు వారు కూడా వణుకుతోను క్రీస్తు వలె శరీర విషయమై నీ యాజకులైన వారికి విధులై ఉండండి. తండ్రికి ఎలా ప్రార్థన చేశాడండి యేసుక్రీస్తు వారు? ఒకసారి ఎబ్రీ పత్రిక తీయండి ప్రియమైన దేవుని పిల్లరా. ఎబ్రీ పత్రిక కుటుంబంలో ఖచ్చితంగా పాటించవలసినవి అన్నీ. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం అండి. శరీరధార ఉన్న దినములలో ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. శరీరధార ఉన్న దినముల్లో మహారోదనతోను కన్నీళ్లతోనూ తనను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనను యాచనను సమర్పించి, మరణం నుండి రక్షించగలవానికంట. ఆయనలో ఏ పాపం లేదు కదా, నాలో పాపం ఉందని స్థాపించగలవాడు ఎవడు? అలాంటి యేసుక్రీస్తే పరిశుద్ధంగా జీవిస్తూ ఈ లోకంలో ఏం చెప్తున్నాడండి? మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థన యాచన చేస్తున్నాడంట. కానీ ఈ రోజున మనకు కుటుంబంలో భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేదండి. ఏంటండి ఇది? మన ఈ లోకంలో దేనికి భయపడకూడదేనండి, దేవుడికి భయపడాలి, దేవుడి మాటకు భయపడాలి. దేవుడు ఏం చెప్తున్నాడు దాన్ని ఆచరించి బతకాలి. యేసుక్రీస్తు వారు చూడాలి, మరణం నుండి రక్షించగలవానికంట ప్రార్థనలు యాచన సమర్పించి భయభక్తులు కలిగంట. చూడండి, ఆయనే ఏ పాపం చేయకుండా ఉండి మనం ఎన్నో పాపాలు చేసాం. భయము లేదు, భక్తి లేదు. చూడండి, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడినాడు. ఎలా అంగీకరించబడ్డాడు ఇప్పుడు చెప్తారు చూడండి. చదువుతారు మీరు అందరూ. ఎలాగ అంగీకరించబడ్డాడు? భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆయన అంగీకరింపబడేను. దేవుని పనిని సంపూర్తి చేశాడని ఈ లోకంలో. పాపాన్ని ఈ లోకంలో తండ్రి చెప్పిన పనిని పూర్తి చేసి ఎలా రక్షించాలో ఈ లోకంలో ప్రయాణం చేయడండి. తొమ్మిది పైన నిద్ర కూడా లేదండి, ఆకలి దొరుకుతుంది, ఎన్నో బాధలు ఎన్నో అనిపించారు. ఆయన తలవాల్చుకుంటూ కూడా చూడలేదండి. తెల్లవారక ముందే వెళ్ళి కొండకెళ్ళి ప్రార్థన చేసి తండ్రి దగ్గర వేడుకుని, తండ్రి నిజంగా తండ్రి పక్కనేమో తండ్రి, అయ్యో నా పిల్లలు నశించిపోతున్నారే అని ఆయన యేసుక్రీస్తు వారేమో తను దేవుని చెప్పిన మాట ప్రకారం వచ్చి ఈ లోకాలను మనం రక్షించడానికి ఎంతో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి చివరికి ఒక మాట చెప్పుకునండి, నా మాట ముగిస్తానండి. 1 యోహాను పత్రిక అండి. 1 యోహాను పత్రిక. క్షమించండి ప్రేమ దేవుని దగ్గర, యాకోబు పత్రిక అండి. చివరికి మాట చదువుకొని ముగించుకుందామని, సమయం చాలా సమయం అయింది కనుక.
తీసారండి? మొదటి అధ్యాయం అండి. మొదటి అధ్యాయము 26వ వచనం అండి. క్షమించండి, మొదటి అధ్యాయం 21వ వచనం అండి. ప్రియమైన దేవుని పిల్లలు, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం అండి. పై వచనం కూడా చదవండి. 20వ వచనం కానీ నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదంట. 19వ వచనం కానీ చదువుతాం. నా ప్రియులారా, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగురుపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును. వినుటకు ఏగురుపడాలంట, మాట్లాడుటకు నిదానించువాడును. వినుటకు ఎగురుపడాలి, మాట్లాడేటప్పుడు కూడా నిదానించి మాట్లాడాలి. ఏది పడితే అది మనం మాట్లాడేయకూడదు అని చదవడం. తర్వాత కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దాని కింద వచ్చిన చదవండి, 21వ వచనం. అందుచేత సమస్త కలమసమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. ప్రియమైన దేవుని పేరు ఇక్కడ ఒక మాట ఉందండి. అందుచేత సమస్త కల్మసమును విర్రవీగుతున్న దుష్టత్వము అనగా దుష్టత్వం ఎలా వద్దో తెలుసా? పైన చెప్తున్నాడండి, కోపించుటకు నిదానించబడినే ఉండవాలి. ఎందుకనగా దేవుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంట. కోపం వల్ల ఏమవుతుంది? కోపం వల్ల ఏమొస్తుందండి? అందుచేత సమస్త కల్మసం వస్తుందంట, విర్రవీగుతున్న దుష్టత్వం వస్తుందంట. కానీ లోపల నాటబడి ఈ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికంతో అంగీకరించండి. ఇప్పుడు మనం ఫస్ట్లో చదువుకున్నాం కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో. వాక్యాన్ని ధ్యానించుకుని ఆ మాటలన్నీ మన హృదయం అనే పలకల మీద రాసుకోవాలండి. ప్రతి మాట కూడా రక్షించుటకు శక్తి కలదంటండి వాక్యం. ఆ వాక్యము అనుదినము ప్రతిదినము కూడా ధ్యానించాలి, పరిశోధించాలి, చదవాలి. దివారాత్రంలో దాన్ని ధ్యానించాలి. లేదనుకోండి ధ్యానించకపోయామా దుష్టుడికి బందీగా అయిపోతాం. దుష్టత్వం మళ్ళీ ఏర్పడింది అనుకోండి, అన్నీ వచ్చేస్తాయండి. మొత్తం వచ్చేస్తే ఏమవుతుందండి? ఏం మాట్లాడతాడో వాడికి తెలియదు, ఎలా బిహేవ్ చేస్తాడో వాడికి తెలియదు. ఇందాకే చదివారు యోహాన్ గారు సహోదరు ఏం చదివారండి? అపవిత్రాత్మ ఎలా పట్టిందో అలా పట్టినట్టు ఉంటాయి మన జీవితం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ లోక స్నేహము వైరం కనుక మనం దేవునికి విధేయులై బ్రతికి దేవుని ఆనందపరిచే విధంగా మన అందరం బ్రతకాలి. ఈ లోకమునికి దూరంగా మనం బ్రతకాలి. ఎందుకంటే అందుకనే మన అందరం కూడా సంఘంలో కూడుకున్నాం. కాబట్టి ఈ చిన్న మాటలు నేను ముగిస్తున్నానండి. వింటున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, నాయన ఎన్నో విలువైన మాటలు తండ్రి మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం తండ్రి. నాయన మీ వాక్యం తెలుసుకున్నాం మేము. నాయన ఇక్కడ విన్న ప్రతి ఒక్కరు కూడా నాతో సహా తండ్రి, మరి మీ మాటలు విన్న మేము మా హృదయమైన పలక మీద రాసుకుని ప్రతిరోజు మీ వాక్కులు చదువుకుని ధ్యానించి నాయన మేము ఆచరించి భయభక్తులు కలిగి మీ అందు బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, మేము ఆ మాటలు చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన మిమ్మల్ని మహింపరిచే విధంగా మేము అందరం కూడా ఉండటకు సహాయం చేయండి తండ్రి. మీ నామాన్ని మహింపరచడానికే మీ లోకానికి వచ్చాం తండ్రి. నాయన మీ నామం మరి ఎక్కడికి వెళ్ళినా మేము నడిచిన రావులు వెళ్ళేటప్పుడైనా మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మిమ్మల్ని ధ్యానించుకుంటూ మీ మాటలు ధ్యానించుకుంటూ మా ఆలోచనలు మా తలంపులన్నీ కూడా మీకు కేంద్ర స్థానంగా నడుచుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ
మీ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామం చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేట పొందడం.